నువ్వంటే నాకిప్పుడు ఇష్టం కలిగింది కదా. బావా, నీ అసలు రూపం మీద నాకు తెలుసు నువ్వు కృష్ణుడివని. సైరా, నీకు కూడా నేనంటే ఇష్టమే కదా. నేను చెప్పానా? సైరా, దానికెందుకు అన్నిసార్లు నేను చెప్పానా అరుస్తావు? పోనీ ఇప్పుడు ఒక్కసారి చెప్పు, నేనంటే నీకు ఇష్టం అని. సార్, ఇది పద్ధతిగా లేదు సార్. నడి రోడ్డు మీద ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టడం తప్పు. అందుకేగా ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం అంటున్నాను. సార్, మిమ్మల్ని నమ్ముకొని సమంత మేడం ఉంది. ఆవిడకి అన్యాయం చేయాలని చూడకండి. ఓ, అదే నీ ప్రాబ్లం అయితే దాన్నే వదిలేస్తాను. నాకు నువ్వే కావాలి. సిగ్గు లేకుండా ఇలా మాట్లాడకండి. పాపం సమంత మేడం అమాయకురాలు. తొక్కేం కాదు, అది పెద్ద ముదురు. ఏం చేసింది? మన పెళ్ళయ్యాక చెప్తానులే, కానీ ముందొచ్చి కారెక్కు. నేను మీ కారు ఎక్కను. చలో, నేను నీతో పాటు నడుస్తాను. సార్, నీ ఇష్టం. ఇప్పుడు సైరా, నా కారు కళ్ళొచ్చింది. సమంత మేడం మీ కార్లో ఉన్నప్పుడు రాలేదా సార్? మాట్లాడితే దాని పేరు ఎత్తుకో. నీ అందం ముందు దాని మా అందం మొహం ఎక్కడ సరిపోద్ది? నా అందం మీరేం చూసారు సార్? చేతులు సైరా, చేతులు. ఆ చేతులు చూడు ఎంత అందంగా ఉంటాయో. అన్నం ఉడికిందో లేదో తెలియాలంటే ఒక్క మెతుకు పట్టుకొని చూస్తే సరిపోతుంది కదా. ఇది అంతే. అవును, ఆ ఉంగరం వెలికేంటి? ఏదో ప్లాస్టర్ పెట్టావు. దెబ్బ తగిలింది సార్. అవునా? ఇప్పుడు నేను హాస్పిటల్ తీసుకెళ్ళి ఆ ప్లాస్టర్ తీసి ట్రీట్మెంట్ చేపిస్తాను. హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించేంత పెద్ద దెబ్బ కాదులేండి సార్. ఇది పక్కన కారు ఆపితే నేను నా ఇంటికి పోతాను. నేను దించుతానంటున్నాను కదా. కుదరదు. ఏ అంటే ఇంట్లో మా అబ్బాజాన్ ఉంటారు. మీతో నేను రావడం చూస్తే మటన్ కత్తితో మీకే కైమ కుడుతుంది. ఓ, అల్లుడని కనిపెట్టేస్తారా? జీడిపప్పు వేసి కైమా ఫ్రై చెయ్యి, నాకు ఇష్టం. నాదే చెప్పింది మర్యాద చేస్తారని కాదు, మిమ్మల్ని కైమా కొడతారు అంటున్నాను. ఓ, అయినా నీకోసం కైమా కొట్టేసినా ఫ్రై చేసినా పులుసు వండేసినా నేనేం అనుకోను. నిన్ను నాకిచ్చి చేస్తే చాలు. ఏంటి ఇచ్చేది? అలాంటి ఆలోచనలు పెట్టుకోకండి చెప్తున్నా. ఏ, ఎందుకు పెట్టుకోకూడదు? మన ఇద్దరి మధ్య మతం అడ్డు వస్తుందా? పోనీ చెప్పు, గడ్డం పెంచుకొని నేను మీలో కలిసిపోతా. ఇంకోటి కనబడితే దాని వెంటపోతారు. మీ బుద్ధి నాకు అర్థమైంది లేండి. చచ్చా, ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు తలాక్ చెప్పను. నేను నా కళ్ళలో పెట్టుకుని చూసుకుంటాను. ప్లీజ్ నన్ను విసిగించకండి. సరే, మా మామతోనే మాట్లాడతాను. ఇల్లుటో చెప్పు. చెప్పు సైరా, ఇల్లేటు? ఇంకోసారి ఎప్పుడైనా వద్దురు గాని నేను లోపు ప్రిపేర్ అయి ఉంటాను. ఈసారికి వదిలేయండి సార్. అబ్బే, మరో మాట లేదు. ఆజ్ తుమారా ఘర్ మే దేఖుంగా. చూపించు. చచ్చాను. ఇప్పుడు ఎవరిల్లు చూపించాలి? సైరా, ఇటు వెళ్ళాలి. అలానే వెళ్తూ ఉండండి. ఎంత దూరం? నాకు కనపడే వరకు. సరే సైరా, సరే. ఆపండి 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 ఆపండి. నీ ఇల్లు వచ్చేసిందా? అదిగో. ఓ, ఆ తాళం వేసున్న ఇల్లు. అవునా? ఆగండి ఆగండి ఆగండి. మా ఇంట్లో ఎవరూ లేరు, మీరు వెళ్ళండి సార్. మరి నువ్వెలా వెళ్తావు? మా అబ్బాజాన్ వస్తారు. వస్తారా?
లేట్ అవుతుంది సార్, మీరు వెళ్ళండి. సరే, రేపు కరెక్ట్గా ఇక్కడే ఉండు. నేను వచ్చి పికప్ చేసుకుని ఆఫీస్కి తీసుకెళ్తాను. అక్కర్లేదు సార్, ప్లీజ్. పరువు గల కుటుంబం మాది, మా పరువు తీయకండి. అది కాదు సైరా. ఇంకేం మాట్లాడకండి, రాకండి, వెళ్ళండి. సర్లే, రేపు ఆఫీస్లో కలుసుకుని మాట్లాడుకుందాం. బాయ్, టేక్ కేర్. సైరా, ఇంట్లో మావయ్యని అత్తయ్యని అడిగానని చెప్పు. జీ. బావా, చెప్తా నీ సంగతి. అంతా నీ వల్లే. నువ్వు గనక నా మొహానికి అడ్డు లేకుండా ఉండుంటే అప్పుడు చెప్పేదాన్ని ఆయన గారి సంగతి. చెడమడ తిట్టి పారేసేదాన్ని. అమ్మో 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 అమ్మో, నేనని తెలియకుండానే నా దగ్గర ఎన్ని వేషాలు వేస్తున్నాడు, బయట ఇంకెన్ని వేషాలు వేస్తున్నాడు. హాయ్. ఎక్కడి నుంచి రాక? ఏ రాకుండా ఉంటే బాగుంటుంది అనుకున్నావా? చచా, అలా ఎందుకు అనుకుంటాను? నిన్ను చూస్తేనే కదా నాకు ఆనందం. ఆ చాలు చాలు. ఏంటి అంత కోపంగా ఉన్నావు? ఎక్కడి నుంచి వస్తున్నావేంటి? ఆఫీస్ నుంచే. ఏ ఆఫీస్ నుంచి? నేను వర్క్ చేసే ఆఫీస్ నుంచి. ఓ, మీ బాస్ ఏమైనా అన్నాడా? అంటే ఉంటాడా? మరెందుకంత కోపంగా, చిరాగ్గా, విసుగ్గా ఉన్నావు? కొలీగ్ కొన్ని విషయాల్లో తన లవర్ గురించి చెప్పి బాధపడితేను అందరు మగాళ్ళు అలాగే ఉంటారు అనిపించి ఇలా ఉన్నాను. అందరూ నాలాగా ఉండరు కదా శామ్. అబ్బచ్చా, నిజమే కదా? అబద్ధం. ఆ? కాదులే. ఇంతకీ మీ కొలిక్కొచ్చిన లవర్ తెచ్చిన సమస్య ఏంటి? వాడొక అమ్మాయిలు పిచ్చోడంట. కనిపించిన అమ్మాయిలందరినీ చేతులు పట్టుకుని చేతుల్ని పొగిడేస్తూ ప్రేమిస్తున్నాను అని చెప్తాడంట. చచ్చా, అదేం పోయే కాలం వాడికి? ఏం కాలమో మరి అతనికే తెలియాలి. అంతేలే. ఎంత బాగా నటిస్తున్నావు నిన్ను. ఇంకా బయటపడకుండా బాగానే కవర్ చేస్తున్నావే. ఏంటి బావా ఆలోచిస్తున్నావు? ఏం గుర్తొచ్చింది? అదే వాడి గురించి ఆలోచిస్తున్నాను. అలాంటి వాళ్ళని ఏం చేయాలంటావు? ఏం చేస్తాంలే, చేతులనేగా పట్టుకున్నాడు. అంటే ఇంకా ఏమైనా చెయ్యాలనుందా? ఐ మీన్ వాడేమైనా చేసే వరకు ఏం చేయకూడదా అని. సరే సర్లే, మనకెందుకు, వదిలే. వదిలేయాలా? నా కొలిగ్ ఎంత బాధపడుతుందో నీకు తెలుసా? అతనంటే నా కొలిక్కి ప్రాణం. ఎంత బాగుంటుందో అంత మంచిది. అలాంటి దాని గురించి అతను తీసి పారేసినట్టు మాట్లాడుతున్నాడు. ఏంటి నువ్వే స్వయంగా విన్నట్టు చెప్తున్నావు? కొంపదీసి నా టేబుల్ కింద మైకి పెట్టినట్టు అక్కడ కూడా ఏదైనా పెట్టావేంటి? ఈసారి పెడతాను, వాడి పని పెడతాను. జాగ్రత్త, ఆ అడవుల్లో ఎక్కడైనా పడిపోతావేమో. నువ్వుంటావుగా పడితే పట్టుకోవడానికి. నేనెందుకుంటాను? ఐ మీన్ నాకు కష్టం అంటే రెక్కలు కట్టుకుని వాలిపోతావు కదా. చాలే, పద. Hey Sam. Sachin, how are you? What a surprise. What's the matter? Yeah, ఏంటి come on. సడన్ గా?
వశమవుతాడు. ఎప్పుడే చోట ఉన్నా నిన్నే వదలడు. గ్రాండ్మా, సమంత చేపట్టుకుని తీసుకెళ్ళిపోతున్నాడు. ఎవరైతే ఏంటి, ఇష్యూ చేయడానికి మెటీరియల్ కనబడింది, వాడేస్తా. అవ్వా! ఎందుకు భర్తగించింది? ఎవరతను? సమంత చేపట్టుకొని ఇదేదో తన్నిలైనట్టు పైకెళ్ళిపోతున్నాడు. గ్రాండ్మా, జయంతి ఆంటీ, రాజీ ఆంటీ అందరూ చూశారు కదా. గ్రాండ్మా, మీరున్నారన్న భయం కూడా లేకుండా, అసలు ఏమనుకుంటారో అన్న ఆలోచన కూడా లేకుండా, సిగ్గు లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా ఎంత చక్కగా అతనితో వెళ్తుందో చూసారుగా. అతను మన ముందే అంత ధైర్యంగా సమంత చేపట్టుకుని తీసుకెళ్తున్నాడంటే ఇక్కడ ఎవరు ఏమి అనరని అదే అతనికి ధైర్యం ఇచ్చుంటుంది. అదే అయ్యి ఉంటుంది. లేకపోతే అలసివ్వకుండా అడ్వాంటేజ్ ఎందుకు తీసుకుంటాడు? నేను అమెరికాలోనే పెరిగాను. నాకు అలాంటి కల్చర్ లేదే. సూర్య కాకుండా ఎవరైనా నా చెయ్యి పట్టుకుంటే ఆ చెయ్యి నరికి పారేస్తాను. ఇంకా ఆపుతావా? సూర్య అసలు ఏమైందంటే సమంతన్ వాడెవడో చెయ్యి పట్టుకుని పైకి తీసుకెళ్తున్నాడు. ఇంకా ఆపమన్నాను, ఆపుతావా లేదా? ప్రతి విషయాన్ని తప్పుడు కోణంలోనే చూడకు. నువ్వే కోణంలో చూస్తున్నావేంటి? అమ్మా, చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళినంత మాత్రం పెడార్థాలే తీయాలా? నారా సూర్య, మీద మెరుగులు లోన పురుగులు అన్నట్టు నీతో శామ్ మాట్లాడే పై మాటలే నమ్మకు. లోపలున్న చెడును గ్రహించు. తెల్లగా కనిపించేవన్నీ పాలు కాదు, నల్లగా కనిపించేవన్నీ నీళ్లు కాదు. కళ్ళ ముందు జరుగుతున్న ఘోరాన్ని చూసిన తర్వాతైనా కాస్త కళ్ళు తెరువు. అవునరా, ఇప్పటికైనా దాని మాయ నుంచి బయటికి రా. అమ్మా, ఏదో ఫ్రెండ్ అయి ఉంటాడు, లేదా కజిన్ అయి ఉంటాడు. ఏదో ప్రాబ్లం వచ్చుంటాడు. దానికి ఇలా నోటుకొచ్చినట్టు ఇష్టానికి మాట్లాడటం తప్పమ్మా. అసలు ఇంటికి పైన ఏం తప్పు జరిగిపోతుందో ఏంటో. సామాన్య. సారీ సూర్య, అతను వెళ్ళాక సమంతనే మనకు చెప్తుంది కదా ఎందుకొచ్చాడో, ఎవరతను అనేది అన్ని చెప్తుంది కదా. సచిన్, వాట్ హ్యాపెన్? న్యూ ఇయర్స్ నుంచి ఎప్పుడొచ్చా? ఏం జరిగింది? దేనికోసం వచ్చావు సచిన్? నీకోసమే వచ్చాను శామ్. మీ మామ్ కండిషన్ సీరియస్గా ఉంది. సచిన్, అవును, ఈ విషయం నేను నీకు ఫోన్లో చెప్పచ్చు. నువ్వెలా రియాక్ట్ అవుతావు అని నేనే డైరెక్ట్గా వచ్చేసాను. నీ మ్యారేజ్ ఆగిపోయిన దగ్గర నుంచి మీ మామ్ చాలా డిస్టర్బ్డ్ మూడ్లో ఉన్నారు. ఆంటీ మైండ్ ట్రీట్మెంట్కి సహకరించడం లేదు. అంకుల్కి ఈ విషయం తెలుసు. నువ్వు కంగారు పడతావని నీ దగ్గర దాచారు. చూస్తుంటే టైం ఎక్కువ లేదనిపిస్తోంది. మేబీ 3 to 4 weeks, Sam. I know you are feeling, Sam. అందుకే నీ ఫ్రెండ్గా నీకు చెప్పడానికి వచ్చాను. ఏం మాట్లాడాలో నాకు అర్థం కావడం లేదు. ఏ ఫ్లైట్ ఉంటే ఆ ఫ్లైట్ బుక్ చేయి.
ఐల్ కమ్ విత్ యు సచిన్. శామ్, నేనొచ్చింది నేను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళడానికి కాదు. నువ్వు ఇక్కడి నుంచి ఏం తెస్తాను అని మీ మామ్కి మాటిచ్చావో ఆ విషయాన్ని నీకు గుర్తు చేయడానికి వచ్చాను. మీ మామ్కి కావాల్సింది నిన్ను చూడటం కాదు శామ్, వాళ్ళ అమ్మగారిని చూడటం. ఆవిడ ప్రేమని కొంచెం సేపైనా ఫీల్ అవ్వడం. ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ లేదు సచిన్. నా మాట వినే పరిస్థితుల్లో కూడా అమ్మమ్మ లేదు. ఇక అవన్నీ మామ్ దగ్గరికి ఎలా తీసుకురాగలను? సంకల్పం దృఢంగా ఉంటే ఏది అసాధ్యం కాదు శామ్. మీ మామ్ చివరి క్షణాలను సంతోషాలతో మిగల్చాలంటే నువ్వు తనకిచ్చిన మాటను నెరవేర్చాలి శామ్. తను ఇన్ని రోజులు అనుభవిస్తున్న ఆ పెయిన్ వాళ్ళ అమ్మగారు చూపించే ప్రేమతో మొత్తం పోవాలి. ఆవిడ ఆఖరి శ్వాసను ఆనందంతో ఆవిడ వదలాలి శామ్. నువ్వు ఇండియాకి వచ్చిన పర్పస్ అదే కదా. అందుకోసం నీ ఎవ్రీ సెకండ్ని నువ్వు కరెక్ట్గా యూజ్ చేయి. నీ కాన్సన్ట్రేషన్, నీ ఎయిమ్, నీ టార్గెట్ ఓన్లీ యువర్ గ్రాండ్ మదర్. ఆవిడ మనస్ఫూర్తిగా మీ మామ్ని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసేలా నువ్వు చేయాలి. ఇంకే థాట్స్ నీ మైండ్లోకి రావద్దు. దట్స్ ఆల్. చేస్తాను సచిన్. మామ్కిచ్చిన మాటని నేను నిలబెట్టుకుంటాను. ఎవరి కోసమైతే ఇండియాకొచ్చాను వాళ్ళ మనసులో మామ్ స్థానాన్ని సంపాదించేలా చేస్తాను. ఇద్దరినీ కలుపుతాను. మామ్ కోరికని, ఆశని తీరుస్తాను. తను కోల్పోయిన తల్లి ప్రేమను తనకి చూపిస్తాను. నాకు దూరం అవ్వడానికి సిద్ధంగా ఉన్న మామ్కి తన కోసమే వచ్చిన వాళ్ళమ్మను తన ముందు నిలబెడతాను. సచిన్ తన ప్రయాణాన్ని బాధతోనే ముగించను. ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా, ఎవరేం చేసినా నా గమ్యాన్ని నేను చేరుకుంటాను. అమ్మమ్మను మామ్కి చేరువ చేస్తాను. ఇది జరుగుతుంది, కన్ఫర్మ్. దట్స్ గుడ్. నువ్వు చేయగలవు. బాధపడకు. నువ్వు చేయాల్సింది నువ్వు చేయి. ఏమో, వాళ్ళ అమ్మగారిని చూసిన ఆనందంలో మీ మామ్ కండిషన్ నార్మల్ అవ్వచ్చు, చెప్పలేం. పాజిటివ్గా థింక్ చేయి, ఓకేనా? థ్యాంక్స్ సచిన్. నువ్వు వచ్చి నాకు ధైర్యాన్ని నింపావు. దాట్స్ వై ఐ డిడ్ంట్ కాల్ యూ. ఓకే, ఐఎమ్ లీవింగ్. డిన్నర్ చేసి వెళ్ళు. ఇప్పుడు కాదు, నువ్వు గుడ్ న్యూస్ చెప్పు, అప్పుడు అందరితో కలిసి తింటాను. ఓకే. ఓకే. ఓకే శామ్, బాయ్. హలో, వీడెవడు? వీటెవడో మీకు త్వరలోనే తెలుస్తుంది. అండర్స్టాండ్? కమింగ్ సూన్. సీ యూ శామ్, బాయ్. చూసారా చూసారా గ్రాండ్మా, ఎవరెవరో వస్తున్నారు, ఏవేవో జరిగిపోతున్నాయి. ఏంటో ఇల్లంతా ఇలా అయిపోతుంది. సామాన్య, సామాన్ని ఆపుతావేంటి సూర్య? ఇదేంటి అని దాన్ని అడగకుండా ఏంట్రా మాకీ కర్మ? ఆ? అది చేసేవన్నీ చూస్తూ ఉండాల్సిందేనా? ఎప్పుడు వదులుతుంది మాకీ దరిద్రం? అమ్మా, ఎప్పుడు ఒకళ్ళని బాధ పెట్టే పనిలోనే ఉండకండి ప్లీజ్. విన్నారా అత్తయ్య? మనం బాధ పెడుతున్నావంట. బాధ పడుతున్నావా పెడుతున్నావా? ఎవరిని అడిగితే ఇలా వెళ్ళిపోతాడు.
ఇంకెక్కడ చచ్చేది? ఇదేంటి ఎప్పుడు ఏమన్నా అంటేనే ఎదురు తిరిగే సమంత అనకూడని మాటలు అంటున్నా నోరు మెదపకుండా వెళ్ళిపోయిందేంటి? మొహం కూడా తేడాగా ఉంది. ఏమై ఉంటుంది? అసలు ఆ వచ్చినోడెవడు? అతనేం చెప్పాడు?